ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తున్నా. ఉదయకాలం నీ ప్రార్థన ఎలాగున్నది? నీ ప్రార్థన ఎలా ఉంది? నిరాశతో చేస్తున్నావా? విశ్వాసంతో చేస్తున్నావా? ధైర్యంగా చేస్తున్నావా? కృంగిపోయి చేస్తున్నావా? నీ ప్రార్థన ఎలా ఉంది? చూడండి, బైబిల్లో ఒక అతను ఉన్నాడు. అతను ఏలియా. ఏలియా అనగా పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన దేవుని సేవకుడు. గమనించాలి. అయితే ఇక్కడ ఒక రకమైన ప్రార్థన చేశాడు. 1 రాజులు 19:4 ఇంత మట్టుకు చాలు, నా పితరుల కన్నా నేను ఎక్కువ వాడిని కాదు, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. చాలా వెరైటీ ప్రార్థన. చూడండి, ఇది ప్రార్థన చేశాడు, కానీ నిరాశతో, నిస్పృహతో, బెంగతో చేసి చచ్చిపోతే బాగున్ను, నా ప్రాణం తీసుకో. జాగ్రత్త వినాలి. ఒక యెజబెలు ఇచ్చిన వార్నింగ్కి భయపడిపోయి నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. పిల్లరా, కొన్నిసార్లు కృంగుదల మనల్ని పట్టుకొని పీడిస్తుంటుంది, బాధ పట్టుకొని పీడిస్తుంటుంది. చచ్చిపోతే బాగున్ను అనే స్థితికి కూడా సాతాను తీసుకొచ్చేస్తాడు. అనవసరం నీ బ్రతికి, ఇంకెందుకు బ్రతికి, నువ్వేం సాధించావు, బ్రతికి నీ వల్ల ఏమైంది, ఇంతే నీ జీవితం, చచ్చిపో అని సాతాను అనేక సార్లు ప్రేరేపిస్తాడు, భయపెడుతూ ఉంటాడు. ఏలియాకి అదే జరిగింది. ఏలియా సామాన్యుడు కాదు. అతడు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం కురిసింది, అతడు ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప సేవకుడు, ఆఫ్టర్ యెజబెలు మాటకి భయపడి దూరంగా వెళ్ళి నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఈ విషయం గమనించాలి. చాలాసార్లు మన జీవితంలో కృంగుదల ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఇంతే నా జీవితం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఉదయకాలం ప్రభు అంటున్నాడు, దిగులు పడద్దు. అలా ప్రార్థన చేసిన వెంటనే ప్రాణం తీసుకోమంటే దేవుడు ప్రాణం తీసుకున్నాడా? తీసుకోలే. ఇలాగో శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను రెడీ చేశాను అంటున్నాడు. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నావు? శక్తికి మించిన ప్రయాణము నీకోసం నేను సిద్ధపరిచాను. ప్రియులారా, ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, గమనించాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, బాధపడొద్దు. ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే బాగుందని మనసు ఆలోచన నీకు రానివ్వద్దు. ఏలియాకి వచ్చింది. అంత గొప్పవాడికి వచ్చినప్పుడు నీకు నాకు రావడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బతుకు, ఎప్పుడు చూసిన ఇలాగే ఉంటుంది. చనిపోతే బాగుండనే తలంపు సాతాను ఇస్తాడు. ఉదయకాలం ప్రియులారా, గమనించాలి. దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న సంగతి కూడా నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. ఏలియా ప్రార్థన చూస్తే, నా ప్రాణం తీసుకో, నిరాశతో చేస్తున్నాడు, దిగులుతో ప్రార్థన చేస్తున్నాడు, బెంగతో చేస్తున్నాడు, కృంగిపోయి చేస్తున్నాడు. ఎందుకు వచ్చిన జీవితం? కానీ ప్రభు అంటున్నాడు, లేగో, శక్తికి మించిన ప్రయాణం చాలా ఉందయ్యా. నీ కళ అప్పుడు అవ్వలేదు. ఏలియా, నీకు చాలా ఉంది పరిస్థితి, ఎందుకు ఊరికే కృంగిపోతావు? నీకు చాలా ప్రయాణం నేను చేస్తున్నాను, శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయబోతున్నావు. పిల్లరా, మన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారంటే, మనం ఊహించలేని గొప్ప కార్యాలు మన ద్వారా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటే, మనమేమో దిగులుపడి, బెంగపడి చచ్చిపోతే బాగోను, ఎందుకు వచ్చిన జీవితం లేక ఇంతే, ఇక నా బతికింతే, అన్నాడు చూసింతే, ఎదుగులేదు బొదుగులేదు, ఇక నా బతికింతే అని కృంగిపోతున్నావా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు యేసు స్వరం నీతో అంటున్నాడు, కృంగిపోవద్దు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు. శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంటే చచ్చిపోతానంటావు ఇట్రా బాబు అని దేవుడు లేపాడు, భోజనం పెట్టాడు, నడిపించాడు. పిల్లరా, ఈ ఉదయకాలం ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావు, ఏ పరిస్థితులు నిరాశతో ఉన్నావు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, ప్రార్థన ఏ రకంగా చేస్తున్నావు, ఎందుకు వచ్చిన జీవితం చేస్తున్నావా, ఎందుకు వచ్చిన బతుకం చేస్తున్నావా? గమనించాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నీ పక్షంగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను. కాబట్టి ఉదయకాలం నిరాశతో ఉండొద్దు, దిగులుతో ఉండొద్దు. నీకు చాలా ప్రయాణం ఉంది. దేవుడు నీ ద్వారా అనేక కార్యాలు చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా గొప్ప సేవ పరిచర్య చేయించుకోవాలనుకుంటున్నాడు, నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు. అయితే నువ్వు నిరాశపడిపోయి, కృంగిపోయి,
ఎందుకు వచ్చిన జీవితం ఆగిపోదో, సాగిపో. గొప్ప కార్యాలు నీ ద్వారా. అదే మాట దేవుడు అంటున్నాడు ఏలియాతోని, శక్తికి మించిన ప్రయాణం నీకుంటే చచ్చిపోతానంట వీటరా బాబు అంటున్నాడు. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అనవసరంగా నేను బతకడం. ఒకవేళ అలా అనుకుంటే ఉదయకాలం దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్, జీవించుచున్న దేవుడు. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగయుగములు జీవించున్నా అంటున్నాడు ఆయన. అటువంటి దేవుడిని కలిగి ఉండి మనం ప్రతి చిన్నదానికి బెంగపడిపోతే ఎలాగండి? ఉదయకాలం దేవుడు నీతో అంటున్నాడు, యేసు స్వరం ద్వారా ధైర్యంగా ఉండు, బలం కలిగి ఉండు. శక్తికి మించిన ప్రయాణము. దావీదంటూ నేను ఎక్కలేనంత పైకి నన్ను ఎక్కించు అన్నాడు. నేను ఎక్కలేనంత పై అంటే నేను చేయలేని కార్యాలు నా ద్వారా చేయమని అడిగాడు. అది ప్రార్థన. నా ద్వారా ఇంకా అద్భుతాలు చేయి ప్రభువా, నా ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేయి ప్రభువా. అలా ప్రార్థన చేయి. అంతేగాని ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే బాగున్నాను, నేను ఎవరికి ఉపయోగం లేదు, నన్ను ఎవరు పలకించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎందుకు వచ్చిన బతుకు నువ్వు అనుకుంటున్నావు. ఉదయకాలం ప్రభు నీ పక్షంగా ఉన్నాడు నీకు సహాయం చేయటానికి. కనుక గొప్ప విశ్వాసంతో నీ ప్రయాణం సాగించు. శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి, ఆశీర్వాదాలు పొందండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.